బ్యాంక్‌లో క్యాష్ క్రెడిట్ తీసుకున్నప్పుడు, వారికి సబ్మిట్ చేసేటువంటి స్టాక్ స్టేట్‌మెంట్‌లో ఎక్కువ స్టాక్ డిక్లేర్ చేసిన మాటైతే ఏం జరుగుతుంది అనేది రీసెంట్‌గా ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ వారు అజయ్ ఫుడ్ ప్రొడక్ట్స్ వర్సెస్ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ అనేటువంటి కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ అజయ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేటువంటి వాళ్ళు ఈ సోయా నగ్గెట్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బ్యాంక్ నుంచి క్యాష్ క్రెడిట్ తీసుకున్నారు. వాటికి సెక్యూరిటీగా స్టాక్స్ మరియు ఇతర అసెట్స్‌ని ఆఫర్ చేశారు. వారు బ్యాంక్‌కి స్టాక్ స్టేట్‌మెంట్ పీరియాడికల్‌గా సబ్మిట్ చేసేటువంటి దాంట్లో వారేం చేశారంటే, వారి పుస్తకాల్లో ఉన్నటువంటి స్టాక్ కంటే ఎక్కువ స్టాకు వారు ఆ యొక్క స్టేట్‌మెంట్‌లో డిక్లేర్ చేయటం జరిగింది. ఎందుకోసం అని ఎక్కువ క్రాష్ క్రెడిట్ తీసుకునేటువంటి నిమిత్తంలో. ఆ స్టేట్‌మెంట్‌లో గూడా వాళ్ళు ఏమని సర్టిఫై చేసి సంతకం పెట్టారంటే, ఇందులో చెప్పబడినటువంటి స్టాకు కరెక్టే. అండ్ అవి మా పుస్తకాలతో సరిపోలి ఉన్నాయి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. బ్యాంక్ వారు కూడా ఆ స్టేట్‌మెంట్‌ని ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండానే యాక్సెప్ట్ చేశారు. వీరి కేసు స్క్రూటినీ సమయంలో ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసరు బ్యాంక్‌కి ఇచ్చినటువంటి స్టాక్ స్టేట్‌మెంట్స్‌ని ప్రొడ్యూస్ చేయమని చెప్పారు. ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి స్టాక్ స్టేట్‌మెంట్స్ ఆధారంగా అసెసింగ్ ఆఫీసరు వారి యొక్క ఇన్‌కమ్‌కి సెక్షన్ 69 ఆఫ్ ది ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద ఎడిషన్ చేసేశారు. ఈ కేసు కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు వారు ఏం చెప్పారంటే, ఏదైతే అసెసింగ్ ఆఫీసరు ఈ యొక్క ఇన్‌ఫ్లేటెడ్ స్టాక్ స్టేట్‌మెంట్స్ మూలాన ఎడిషన్ చేశారో, ఆ ఎడిషన్ అనేది సస్టైన్ అవుతుంది. ఎందువలనంటే, బ్యాంకు వాళ్ళకి స్టాక్‌ని ఎక్కువ చేసి చూపిచ్చి, దాని మూలాన ఎక్కువ క్యాష్ క్రెడిటు వీళ్ళు ఆహ్, అవైల్ చేసుకోవటం అనేది కమర్షియల్ ఇమ్మోరాలిటీ కింద వస్తుంది. అండ్ ఈ ఎడిషను సస్టైన్ అవుతుంది. దీని మీద టాక్స్ కట్టవలసిందే అని చెప్పారు. సో, కాబట్టి ఎప్పుడూ కూడా బ్యాంకర్‌కి స్టాక్ స్టేట్‌మెంట్ సబ్మిట్ చేసేటప్పుడు పుస్తకాల్లో క్వాంటిటీసు, వాల్యూస్‌కి సమానంగా మాత్రమే బ్యాంకర్‌కి ఆ యొక్క స్టేట్‌మెంట్ సబ్మిట్ చేయాలి. లేని పక్షంలో ఈ కేస్ విషయంలో జరిగినట్టుగా మీకు కూడా ఎడిషన్ జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది.